దువ్వాడ మాధురి అలియాస్ మాస్ మాధురి ఈ రోజు నాకైతే సూపర్ గా నచ్చింది. రెండు విషయాల్లో హైలైట్ అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం. సంజన గారు మేము ఆర్టిస్టులు మాకు దెబ్బలు తగులుతాయి అని కామనర్స్ అయిన పవన్ కళ్యాణ్ ని వాళ్ళని ప్రతిసారి అంటున్నారు. ఈ రోజు కూడా అదే అన్నారు. దువ్వాడ మాధురి గారు అయితే ఒకటే పాయింట్, ఇక్కడ క్లాసులు మాసులు ఏముండవు, ఏ కాలే మాటలు మాట్లాడటం అంటే సంజన గారు టూ బ్యాడ్ అని అందరి ముందు గట్టిగానే మాట్లాడారు. దువ్వాడ మాధురి గారు స్టాండ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కి. అలాగే నిన్న కూడా పవన్ కళ్యాణ్ అండ్ తనుజ విషయంలో సంజన గారు టూ బ్యాడ్ గా మాట్లాడుతుంటే నిన్న కూడా స్టాండ్ తీసుకున్నారు దువ్వాడ మాధురి గారు. ఆమె మనకి ఫస్ట్ వీక్ లో నచ్చనప్పుడు నచ్చలేదని చెప్తాం. ఈ రోజు ఎపిసోడ్ లో అవతలేశారు. కెప్టెన్ గా కూడా అందరి గురించి ఆలోచిస్తున్నారు. సూపర్ అనిపించారు. నిజం చెప్పండి, పవన్ కళ్యాణ్ తనుజ విషయంలో దువ్వాడ మాధురి గారు తీసుకున్న స్టాండ్ మీకు నచ్చిందా నచ్చలేదా? నాకైతే సూపర్ గా నచ్చింది. ఆమె నిఖిల్ నేర్తో తనుజ ఉంటుంది అన్నప్పుడు కూడా స్టాండ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రొఫెషనల్ విషయంలో స్టాండ్ తీసుకున్నారు. అతను ఒక ఆర్మీ పర్సన్, అలా అనకూడదని సంజన గారి ముఖం మీదే అన్నారు, అక్కడ స్టాండ్ తీసుకున్నారు. నాకు ఇన్ని సందర్భాలలో దువ్వాడ మాధురి గారు స్టాండ్ తీసుకున్నారు అనిపించింది. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ దువ్వాడ మాధురి అలియాస్ మాస్ మాధురి.